గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో అవసరం. మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ప్రజల అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా అందుబాటులోకి రోడ్డు తీసుకొని వచ్చా. ముత్తా గోపాలకృష్ణ వారధి రోడ్డు పనులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. క్యాచ్ ది రైన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి. కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ పిలుపు. లిప్ పాఠశాలగా సామలకోట బ్రౌన్పేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్లస్ ఎంపిక. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వెల్లడి. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సమన్వయం అత్యంత కీలకమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. జగన్నాథపురంలోని అన్నవరం సత్యదేవ ఉమెన్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిదండ్రులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసానికి తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. పిల్లల చదువుపై నిరంతరం శ్రద్ధ వహిస్తూ వారి పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర రంగాల్లో ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు అనేక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. తల్లికి వందనం కార్యక్రమంతో పాటు మొదటిసారిగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ఆలోచనను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కైన కృతజ్ఞతలు తెలిపారు. 1999లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని గుర్తు చేశారు. అప్పట్లోనే పాఠశాలలకు అదనపు తరగతి గదులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, త్రాగునీరు వంటి సదుపాయాల కల్పనకు చర్యలు ప్రారంభించామని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి సమావేశమై విద్యా ప్రమాణాల పెంపు, కళాశాల అవసరాలు, విద్యార్థుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించి వారి సూచనలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా మంది చూశాను. ఈ సంవత్సరం నేను ఎన్నికైన తర్వాత ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా బాగా డెవలప్ చేస్తాం మనం. కానీ పిల్లలందరూ కూడా చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలోనే చదివిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం కలగట్లేదు. ఎందుకు నమ్మకం కలగట్లేదు అని చెప్పి టీచర్లు అందరినీ కలిసి మీటింగ్ వేసుకున్నాం. మన కాకినాడలో మీటింగ్ వేసి డిఓ గారిని పిలిచి మనం ప్రజల్లోకి వెళ్దాం, ఎంత బాగా చేస్తాం స్కూల్స్ అన్నీ కూడా, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం, అన్నీ ఇస్తున్నాం, అన్నీ ఫ్రీగా ఇస్తున్నాం. అయినప్పుడు కూడా పేదవాళ్ళకు చాలామంది ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. ఎందుకు చదివిస్తున్నారు, మనం ఇంటింటికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నామండి. ఇక్కడే మందు స్టార్ట్ చేసాం గోగుదావనిపేటలో. అప్పుడు ఇంటింటికి వెళ్ళాం. ఏమ్మా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారా, ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారంటే కొంతమంది ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నామని అన్నారు, కొంతమంది ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో చదివించే వాళ్ళని అడిగాం ఇంటికి వెళ్ళి, ఏమ్మా ఏం చేస్తారు మీ ఆయన అంటే ఆటో తోలుతారన్నారు. మరి ఆటో తోలుతారు, ఇల్లు సొంత ఇల్లు అంటే కాదు, మళ్ళీ అద్దిల్లు, ఆటో కార్మికుడు. ఆ వచ్చిన డబ్బులతోనే వాళ్ళు జీవనోపాధి గడుపుకోవాలి. అయినప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పుడు కూడా చదివించకుండా ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నాడు. ఎందుకు అలా చేస్తున్నారని అడిగితే ఆయన ఏమన్నా తెలుసా, వాళ్ళ అమ్మ ఉంది, ఆయన లేడు, వాళ్ళ తల్లి, పిల్ల తల్లి. ప్రభుత్వ పాఠశాలలో బాగా చెప్పరండి, మంచి టీచర్స్ లేరండి, అందుకనే మాకు కష్టమైన ఇబ్బంది అయినా మా పిల్లల్ని భవిష్యత్తు బాగుండాలని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నామని చెప్పారు. వచ్చినట్లయితే కనుక మన క్లాస్ రూమ్స్కి ఒక్కొక్కరికి వచ్చేసి ఒక్కొక్క క్లాస్కి వచ్చి 150 మంది పిల్లలు ఉంటున్నారు సార్. కొంచెం పెద్ద క్లాస్ రూమ్స్ అయినట్లయితే కనుక డెఫినెట్గా 150 మందికి సఫిషియెంట్గా క్లాసెస్ సరిపోతూ ఉంటాయండి. అలాగే మనకి ఏంటంటే ముఖ్యంగా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పం ఉంది. ఆ రూమ్స్ అయితే కనుక డిజిటల్ లైబ్రరీ, అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలు మన వాళ్ళు చాలా మంది ఉన్నారండి.
ఇటు ఎంసెట్ ర్యాంకులు కానీ డిఈఎస్ఎట్ కానీ అన్నింటిలో కూడా మంచి ర్యాంకులు సంపాదిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సమావేశ సందర్భంగా మీకు మాటిస్తున్నాను సార్. డెఫినెట్గా మన పిల్లలందరూ కూడా అభివృద్ధి పదంలో నడుస్తున్నారు. అట్లాగే మరి ఈ రోజున ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా బహుమానాలు అందుకోవాలని చెప్పేసి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా నిలిచిపోయిన ముత్త గోపాలకృష్ణ వారిధి రోడ్డు పనులను ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తాత్కాలికంగా రోడ్డును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ వెనుక గల అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు పనులను ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రజల అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా వివిధ కారణాల వల్ల నిలిచిపోయి గుంతలమయం ప్రమాదాల భరితంగా ఉన్న రోడ్డును తాత్కాలికంగా ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకువచ్చారు. నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను ఎమ్మెల్యే పంతం నానాజీ కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను తాత్కాలికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. దీనిపై ఉన్న ఎలాంటి వివాదాలకైనా తను బాధ్యత వహిస్తానని, అందుకు న్యాయస్థానానికైనా ప్రజల కోసం తాను క్షమాపణ చెబుతానన్నారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఈ రోడ్డు ఓపెన్ చేసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఈ ఒక్క ముక్క అభివృద్ధి నోచుకోలేదు. దాన్ని కూటమి యొక్క సభ్యులందరూ కూడా పెద్ద మనసుతోటి అందరూ కలిసి వచ్చారు. కలిసి వచ్చిన దాని మీద ఇవాళ ఈ 2 రోజులు 3 రోజులు 2 రోజులుగా దీన్ని పూర్తి స్థాయిలో ఇంకా చేయవలసిన పని ఉన్నప్పటికీ తాత్కాలికంగా ముందు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూన్సీలో 100 కోట్ల రూపాయల విడుదల చేశారు. రాబోయే చేయవలసినటువంటి ఇంకొక 20 కోట్లు ఉన్నాయి. వాటితో కలిపి 100 కోట్ల రోడ్లు పూర్తి చేసేట్టు అయినది. అందులో భాగంగానే ఇది కూడా అనేక మంది కాలేజీలకు వెళ్ళి, స్కూల్లో వెళ్ళి ప్రధాన రహదారి అయిపోయింది. వ్యాలీ కాకినాడ వనపర్తికి ఒక మార్గం నడిపింది. ఈ ప్రధాన రహదారి చాలా సంవత్సరాలుగా అక్షాలు పడుతూ ఉన్నారు. దాన్ని చేద్దామని ఒక సంకల్పంతో కూటమి నాయకులందరూ కలిసి దీన్ని వచ్చాడు. కుమారపేట వైపు వచ్చే బ్రిడ్జ్ చివరగా ఉన్న ఈ రోడ్డు ప్రయాణికులు చాలా వేలాదిగా వెళ్తుంటారు. ఈ రోడ్లో చాలా మంది ప్రయాణికులు కింద పడిపోవడం జరిగేది, మేము చూస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఇటువైపుగా వెళ్ళే జీజీహెచ్కి ఇటువైపుగా మార్గం ఉంది. ఈ మార్గంలో అంబులెన్స్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. చాలామంది పేషెంట్లు కూడా చాలా ప్రమాదాలు జరిగాయి ఇక్కడ. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులందరూ కలిపి వచ్చి మా గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ రోడ్డు కోసం అందరూ వివరించగా తక్షణంగా వెంటనే ఎమ్మెల్యే గారు కోర్టులో ఉన్నదని తెలిసినప్పటికి కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల వెల్ఫేర్ కోసం, ప్రజల కోసం ఈయన ఏం చేశారంటే వెంటనే ఈ రోడ్ని వేయించాలనే ఉద్దేశంతో తాత్కాలిక రోడ్డు నిర్మించడం జరిగింది. అలాగనే ఇక్కడున్న ప్రజలందరూ కలిపి వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారికి అందరికి కూడా తమ ధన్యవాదాలు తెలియజేశారు. మేమందరం కూడా చాలా హర్షిస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఇలాంటి మంచి పనులు చేస్తే మేమందరం ముందుండి మేమందరం కూడా ఎమ్మెల్యే గారికి సపోర్ట్గా ఉండి ఆయన పనుల్లో మేము కూడా భాగం పంచుకోవడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. కొండపల్లి ముత్త వారిది బ్రిడ్జ్ కట్టిన తర్వాత అక్కడ సగం వరకు రోడ్డు వేసి అక్కడ నుంచి రోడ్డు వదిలేయడంతో అవి గుంటలుగా పడిపోయి చాలా ప్రజలందరూ ఇబ్బందులు పాలయ్యి చాలామంది స్కిడ్ అయి పడిపోయి నా రిలేటివ్సే పడిపోయి సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి తరుణంలో మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ పంతం నానాజీ గారికి తెలియజేయడం అయింది. అలా జనసేన కార్యకర్తలు చాలామంది ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కూటమి నాయకులు అందరూ కూడా తీసుకెళ్లారు. దాన్ని ఎమ్మెల్యే గారు తీసుకుని ఈ రోడ్డుని ఇలా వేయడం వల్ల చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. చాలా హ్యాపీగా వెళ్తున్నారు. చూడండి, చాలా రోడ్డు కూడా. కాకినాడ నగరంలో వర్షపు నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఉదయం కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నుండి జగన్నాథపురం వరకు క్యాచ్ ది రెయిన్ ప్రోగ్రామ్ ను ఎస్సీపీ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రకృతిలో చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు, భవిష్యత్తులో తలెత్తే నీటి సమస్యలను
దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రజల్లో నీటి సంరక్షణపై చైతన్యం తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, డిప్యూటీ ఇంజనీర్, ఇతర అధికారులతో కలిసి గత 3 రోజులుగా నగరంలో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వర్షపు నీటి ప్రతి బొట్టును సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా చూడవచ్చునని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటి యజమాని తన ఇంటి ఆవరణలో ఇంకుడు గుంట ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంటి పైకప్పు నుంచి వచ్చే వర్షపు నీటిని డ్రైన్లలోకి వదలకుండా ఇంకుడు గుంటలోకి మళ్లిస్తే అది భూమిలోకి ఇంకి భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని వివరించారు. కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టేవారు, ఇప్పటికే నివాసం ఉంటున్న వారందరూ తప్పనిసరిగా ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవాలని నగరపాలక సంస్థ సూచిస్తున్నట్లు తెలిపారు. అలాగే నగర శివార్లలోని రైతులు తమ పొలాలు, తోటల వద్ద కూడా వర్షపు నీరు వృధా కాకుండా ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వర్షపు నీరు భూమిలోకి చేరి భూగర్భ జలాల నిల్వలు పెరుగుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చేపట్టిన క్యాచ్ ది రెయిన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని, ప్రకృతి మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈలు లక్ష్మీనారాయణ, మత్స్యరాజు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటి యజమాని కూడా వారింటి ఆవరణలో ఇంకుడు గుంట తవ్వుకోవాలి. ఇంకుడు గుంట ఈశాన్యంలో తవ్వుకోవడం వల్ల మీ అందరికీ కూడా తెలుసు, లక్ష్మీదేవి ఆ ఇంట్లో తాండవిస్తుందని మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మీ ఇంటికి సరిపడా నీరుని భూగర్భం పడ్డ నీటిని డ్రైన్లోకి వెళ్ళకుండా ఇంకుడు గుంటలోకి వెళ్తుంది. ఆ ఇంకుడు గుంటలో పడ్డ వాటర్ కాస్త అలా భూమిలో ఇంకి భూగర్భ జలం పైకి వస్తుంది. అది మనం అందరూ గమనించాలి. ఆ యొక్క ఉద్దేశంతో మరి మనం ఈ ఇంకుడు గుంట కార్యక్రమం మనం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా డీసీపీ, డిప్యూటీ సిటీ ప్లానర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మనకి ఇంటి కొత్తగా ప్లాన్ కట్టుకుంటున్నారో, ఎవరైతే ఆల్రెడీ నిర్మించున్నారో వారందరూ కూడా వారి యొక్క ఇంటి ఈశాన్యంలో ఇంకుడు గుంట తవ్వుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దానివల్ల మీకు మీ కుటుంబానికి కూడా భవిష్యత్తులో వాటర్ సమస్య ఏర్పడదు. ఇది గమనించాలని మీ అందరికీ కూడా చేస్తున్నాము. అదేవిధంగా మరి కాకినాడ పరిసర బయట ఉన్న రైతన్నలకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ చేలు, తోటలు లేకుంటే ఈ లేఅవుట్లో ఉన్న ప్రాంతాలు అక్కడ కూడా మనం ఇంకుడు గుంటలు తవ్వుకున్నట్లయితే ఆ నీటి కూడా వేస్ట్ అవ్వకుండా డ్రైన్లోకి వెళ్ళిపోకుండా భూములకు ఇంకుతుంది. మీ భూగర్భ జలాశయం పెరుగుతుంది. ఇదంతా కూడా గమనించి మీరు ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలని మీరు చైతన్యవంతులయ్యి కంపల్సరిగా క్యాచ్ ద రెయిన్ అనే సంకల్పాన్ని నెరవేర్చి మన ప్రకృతిలో సంభవిస్తున్న ఈ పరిణామాలని మనం ఎదుర్కొని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న ఈ సూచనని అందరూ కూడా అమలు చేసి మీ యొక్క ఈ ప్రకృతిలో సంభవిస్తున్న ఈ పరిణామాలకి ఎదుర్కొనడానికి మీ వంతును కంకణం కట్టుకుని ఇంకుడు గుంటల్లో తవ్వుకుని భూగర్భ జలాలను పెంచుకోవాల్సిందిగా మీ అందరికీ సవినయంగా. పెద్దాపురం నియోజకవర్గంలో లీప్ పాఠశాలగా సామర్లకోట బ్రౌన్పేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్లస్ ఎంపికైందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకల చినరాజప్ప తెలిపారు. సామర్లకోట బ్రౌన్పేటలో గల జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్లస్ లో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమానికి స్కూల్ ఫస్ట్ అసిస్టెంట్ తడాల హనుమంతరావు స్వాగతం పలికారు. స్కూల్ హెచ్ఎం రాయుడు విజయలక్ష్మి అధ్యక్షత వహించగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకల చినరాజప్ప ముఖ్య అతిథిగాను, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ విశిష్ట అతిథిగాను, ఎంఈఓ పుల్లయ్య గౌరవ అతిథిగా పాల్గొన్నారు. తొలుత పాఠశాల ఆవరణలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ నూతనంగా ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహం ప్రాంగణాన్ని ఎమ్మెల్యే నిమ్మకల చినరాజప్ప రిబ్బన్ కత్తిరించి పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. అమ్మవారి విగ్రహాన్ని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో స్కూల్ ఉపాధ్యాయులు లీప్ యాప్ గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. స్కూల్ హెచ్ఎం స్కూల్ వార్షిక నివేదికను, విద్యార్థుల ప్రగతి నివేదికను సభ ముందుంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకల చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని, అందులో భాగంగా మెగా పీటీఎం 4.0 కార్యక్రమం అన్నారు. ఎంఈఓ పుల్లయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లీప్ యాప్ ద్వారా ఉపయోగించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా కూటమి నాయకులు ప్రసంగించారు.
అనంతరం మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే చినరాజప్ప చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా స్కూల్ యాజమాన్యం ఎమ్మెల్యే చినరాజప్ప, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ను సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బడుగు శ్రీకాంత్, సరోజావాసు, కంటే జగదీష్ మోహన్, యాలగడ్డ రవిచంద్ర ప్రసాద్, పిట్టా జానకి రామారావు, అందుగుల మణికుమారి, జార్జ్ చక్రవర్తి, తాతపూడి కృష్ణబాబు, బులుసు వాసు, తాతపూడి అరుణ్ వంశీ, దేవుళ్ల శివ, పడాల వీరబాబు, నూతలపాటి అప్పలకొండ, ఎస్ఎంసి వైస్ చైర్మన్ పచాకుల లోవరాజు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు హనుమంతరావు, సరస్వతి, గురుప్రకాష్, సామలకోట సీఏ కృష్ణ భగవాన్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముందు మనం చిత్తు అందరూ కూడా చేస్తాం. అని మనం గ్రామానికి వస్తాం, ప్రతి గ్రామం కూడా సిమెంట్ రోడ్లు వేసాం, డ్రైనేజ్ కట్టాం, మంచి దగ్గర గెలిపించాం, స్కూల్ భవనాలు కట్టాం, అన్ని కట్టాం. కొన్ని గ్రామాల్లో చూడండి వస్తాం. మనం అదే 14 తీసుకుంటే అన్ని గ్రామాల్లో అన్ని కూడా కాగిస్తాం. అదే టౌన్ తీసుకోండి, టౌన్ కూడా అనేక అభివృద్ధి కడుతున్నాం, డ్రైనేజ్ అంటే బాగా చంద్రబాబు నాయుడు కానీ కోడి ప్రభుత్వం చాలా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి కానీ ఏదైతే ప్రాంతం తీసుకున్నాను. గిరిజనకి ఒక రోడ్డు వేయడం, గిరిజన రోడ్డు వేయండి. ఎవరో బాధ్యత తీసుకోవాలి, బాధ్యత తీసుకుంటే కాదు. లేదా మన కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. దాని మీద మనం పట్టించుకోవాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎంత చేసినా కామెంట్ జరుగుతుంటాయి. వైసీపీకి అది చేయలేదు, చేయని ఎవరు కానీ కామెంట్ చేస్తాం. రాజధాని బ్రహ్మాండంగా జరుగుతుంది, రాజధాని పోటీ చేస్తుంది. అలాగే మనం నియోజకవర్గంలో కూడా జనానికి అభివృద్ధి చేయాలి. చాలా సంతోషం ఉంది. నియోజకవర్గంలో ఈ 2 పట్టణాలు పెద్దగూడెం 10 కోట్లు, టౌన్లో 10 కోట్లు, 40 వరకు జరుగుతుంది. టౌన్లో అంటే గ్రామాలు చెప్ప గ్రామంలో అయితే 50 కోట్లు జరుగుతుంది. అలాగే పట్టణానికి మన పెద్దగూడెం పట్టణానికి కూడా డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా మంచిగా తీసుకోవచ్చు. ఎవరు తీయలేదు, నేను చెప్పాను 2014 చెప్పాను. నేను డైరెక్ట్గా గోదావరి వెళ్ళిపోతాను, నేను ఏ జలాసి కూడా నేను ఎప్పుడు జరుగుతాను కూడా జరుగుతుంది. ఇది నాకే కాకుండా ఉన్నది. అలాగే మంచి కార్యక్రమాలు చేసి రావాలి. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మాకు కొంచెం రూమ్ సరిపోవట్లేదు సార్ అని చెప్పి మేము సార్కి ఇంటిమేట్ చేశాము. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మాకు జిల్లా మండల స్థాయిలో ఇచ్చేటటువంటి లీప్ స్కూల్గా మా స్కూల్ ఎంపిక చేయడం చాలా ఆనందదాయకం. దీనికి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇది అందరికీ దక్కదు. అటువంటి అదృష్టం మాకు ఇచ్చినందుకు సదా మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే ఆడపిల్ల అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుంది. కావున ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు, కానీ అది మనం ఆచరించి చూపించాలి. ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ కూడా చక్కగా అన్ని విధాలుగా కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్తో, సమాజ హితంతో అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఉంటాము. అందరికీ ఎమ్మెల్యే గారు చినరాజప్ప గారికి హృదయపూర్వక అభినందనలు అండి. నాకు స్కూల్లో అడిగారు సరస్వతి విగ్రహం కావాలన్నారండి. ఇది మనకి చుట్టుపక్కలలో ఈ మహిళా కళాశాల, మహిళా స్కూల్ విద్యార్థులకి ఇలాంటి సరస్వతి ఉండే చదువు పరంగా కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఉద్దేశంతోనే మా సానసీ ఫౌండేషన్ ద్వారా చేసామండి. ఇలాంటి అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇటువంటి యాప్ని, గొప్ప యాప్ని మీ అందరికీ పరిచయం చేయడం చాలా అదృష్టం అనుకోని చెప్పాలి. మేము చదువుకుంటూ ఇలాంటి యాప్స్ ఏమి లేవు. పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడు ఏం చదువుతున్నాడు, ఎలా చదువుతున్నాడు, ఏం చెప్పారనేది విషయం ఎవరికి ఏం తెలిసేది కాదు. ఈరోజు తల్లిదండ్రులు ఆ యాప్ని ఒకసారి ఓపెన్ చేస్తే మ్యాథమెటిక్స్లో మీకు హోంవర్క్ ఏమి ఇచ్చారు, ఇంగ్లీష్ ఏం చెప్పారు, ఏ వర్డ్స్ చెప్పారు, మీ పిల్లాడు అటెండెన్స్ ఉందా లేదా, ఇవన్నీ ఆ యాప్లో చూస్తే FA1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, SA1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి మా దగ్గరికి రాకుండా మీరు యాప్లో చూసుకుని మీరు దాన్ని విశ్లేషణ చేసుకోవచ్చు. మనం చదువు నేర్పించడానికి మన పిల్లల్ని పంపిస్తే పిల్లల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఆ స్కూల్ వాతావరణం ఎలా ఉంది, ఆ స్కూల్లో పిల్లలకి ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాయి, వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా, పిల్లలకి సరైన సదుపాయాలు అందుతున్నాయా లేదా, వాళ్ళకి సరైన పోషణ అందుతుందా లేదా, భోజనంలో ఎలా ఉంటుంది, గుడ్డ వేస్తున్నాడా లేదా, లేకపోతే చిక్కి వేస్తున్నారా, ఇవన్నీ మీరు తల్లిదండ్రులుగా మీరు మమ్మల్ని ఇలాంటి ఇక్కడ టీచర్స్ని బాధ్యతతో అడగాలి. అడిగితేనే మీకు ఒక రకమైన బాధ్యత మీకు ఉంటుంది. ఏదో మా పిల్లల్ని పంపించేసాం, మా 10వ తరగతికి వచ్చిన తర్వాత మా పిల్ల పాస్ అవ్వలేదండి అని కాదు.
మీరు 1వ తరగతి నుంచి మీ పిల్లల మీద మీరు బాధ్యత తీసుకుని మీరు సక్రమంగా స్కూల్కి పంపడమే కాదు, అప్పుడప్పుడు స్కూల్కి వచ్చి ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారితో మీరు ఒక 2 నిమిషాలు కానీ మీరు వారితో కేటాయించగలిగితే కనీసం ఒక నెలకు ఒకసారైనా సరే మీరు మీ పిల్లల్ని బంగారు భవిష్యత్తులో తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. తర్వాత స్కూల్లో ఎలాగ చదివి ఎలాగ ఉన్నారని తెలుసుకోవాలంటే మనకి ఈ మీటింగ్ కంపల్సరీ హాజరయ్యి వాటి గురించి మన స్కూల్లో అడిగి టీచర్స్ని అడిగి వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటనేసి కనుక్కునే మంచి అవకాశాన్ని మన చంద్రబాబు నాయుడు గారు మెగా పేరెంట్స్ మీటింగ్ స్టార్ట్ చేశారు. అది మనం అందరం కూడా ఉపయోగించుకుని మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉందో మనం ముందుగానే మనం నడిపించుకునే విధానాన్ని వారికి నేర్పించి మనం కూడా వారితో సమంగా మనం ఆలోచన విధానాన్ని వారికి నేర్పించాలని. తర్వాత అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారు. అంతే కళలు అంటే చిన్నప్పటి నుండే ఏం చదివి ఏం ఉద్యోగం చేయాలి ఎలాగా అనేసి ఇప్పటి నుంచే కళలు కంటే ఆ రకంగా వాళ్ళు ముందుకు ఎదిగి ఒక ఉద్దేశంతో వాళ్ళు సఫలమయ్యి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది. కాకినాడ జగన్నాథపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి ముందు రోజు దశమిని పురస్కరించుకొని శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు వేద పండితులు వేద మంత్రోర్చనల నడుమ పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పొందూరి సీతారామానుజాచార్యులు మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొనడం వల్ల భక్తులకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యం సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆశీర్వచనాలు పొందాలని పేర్కొన్నారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు మాట్లాడుతూ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల ప్రకారం రేపటి రోజున తొలి ఏకాదశి పురస్కరించుకొని కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులు ఆలయంలో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్నాథపురం వెలిసిన వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి దేవస్థానము అడిగితే కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారికి మేము చెప్పడం జరిగింది. అన్నప్రసాదాలు, అలాగే ఉచిత మజ్జిగి, అలాగే మంచినీళ్ళు, క్యూ లైన్లు అన్నీ కూడా ప్రసాదం, అదేవిధంగా మాకు శానిటేషను ఇవన్నీ కూడా ఈఓ గారు ధర్మగర్ల మండలం మేము అందరం కలిసి చెప్పడం జరిగింది. సరే అని చెప్పి ఆయన చెప్పారు. మాకు వెన్నంటూ ఉంటే అన్నీ కూడా ఆయన ప్రోత్సహిస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఈ రోజు విశేషం ఏంటంటే తొలి ఏకాదశికి ముందు అభిషేకం అన్నది చేయడం ఆనవాయితీ ప్రకారంగా రంగాచార్యులు గారు చేయడం జరిగింది. అలాగే స్వామివారికి విశేష అలంకరణ రేపు తొలి ఏకాదశి రోజుని చుట్టుపక్కల గ్రామాల నుంచి చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా అందరూ రావడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు గడుపుకొని అన్నీ కూడా మేము దేవస్థానం వారు ముందు నుండి అన్ని నడిపిస్తున్నాం. భక్తులందరూ కూడా ప్రసాదాలు, ఉచిత ప్రసాదాలు అన్ని తీర్థాలు తీసుకుని దర్శనం చేసుకుని చక్కగా వెళ్ళవలసిందిగా ముక్కోటి దేవతలు అందరూ వచ్చి నారదాది మునులు కూడా అందరూ వచ్చి స్వామివారి క్షీరసాగరంలో ఎలాగైతే వైకుంఠంలో ఉన్నారో అయ్యా మీ దర్శనం చేసుకున్నాం, తర్వాత మీరు యోగ నిద్రలో వెళ్ళిపోద్దు, కానీ ఏమిటి మీ దీక్షలో ఉండగా మాకేంటి ఫలితం అని అడిగారు. ఈ దీక్షలో ఉండగా శ్రీమన్నారాయణ జపం చేసుకోండి, యజ్ఞ యాగాదులు చేయండి, దేవాలయాల తాలూకా హోమాలు అవి చేసుకోండి, మీ యొక్క కోరికలు ఏమని అంటే అన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఇది సరైన సమయం. ఈ 4 మాసాలు కూడా దీక్షగా చాతుర్మాస దీక్ష అని అంటారు దీన్ని. చాతుర్మాస దీక్షగా ఉండి ఆ నియమాలు పాటిస్తూ చక్కగా అన్ని రకాలుగా మనం చేసినట్టయితే విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఉత్తరాయణ పుణ్యకాలంలో మీకు అన్ని కోరికలు నెరవేరుతాయని చెప్పేసి వేదాలు పురాణాలు చెప్పబడ్డాయి. ఆ ప్రకారంగా తొలి ఏకాదశి అంటే మనం కూడా వైకుంఠంలో ఎలాగైతే ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటున్నారో అలాగే మనం కూడా భక్తులందరూ వచ్చి స్వామివారికి దర్శనం చేసుకుని మన యథాశక్తిగా పండు కాయ సమర్పించుకొని భోగం సమర్పించుకొని ఆ స్వామివారి ప్రసారం తీసుకుని ధరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు దానికి సంబంధించి పంచామృత అభిషేకం రేపు తొలి ఏకాదశి సందర్భంగా రేపు వైకుంఠం నుంచి స్వామివారు వచ్చినట్టుగా క్షీరసాగరంలో వచ్చినట్టుగా వెండిది శేషపాన అవతారం కూడా పెడతారు. విశేషంగా స్వామివారికి విశేష అలంకారం చేస్తాం రేపు. దానికి సంబంధించి ముందు రోజు పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు చేసి ఈరోజు కార్యక్రమాలను పూర్తి చేసాం. రేపటి కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారు, అలాగే కాకినాడ మన దేవస్థానం యువ గారు కార్యనిర్వాహకారి గారు సత్యవాణి గారు, చైర్మన్ గారు మల్లాడి ఏడుకొండల గారు, సత్యం గారు, జగన్ గారు వీరందరూ కూడా భారీ ఎత్తు ఏర్పాట్లు భక్తులకు ఏ విధమైన ఆటంకం కలగకుండా భారీ ఎత్తు ఏర్పాట్లు క్యూ లైన్లు కూడా ధర్మకట్ల మండలం అందరూ కూడా భారీ ఎత్తు ఏర్పాట్లు అన్ని చేశారు. వచ్చిన భక్తులు
10,000 మంది వచ్చినా 20,000 మంది వచ్చినా ఎవరు ఇబ్బంది పడకుండా వారికి అందరికీ మంచినీరు మజ్జిగ ఉచిత ప్రసాదం ఉచిత మంచినీళ్ళు ఉచిత మజ్జిగ ఉచిత భోజనం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కమిటీ వారందరూ నిర్ణయించారు. ఆ ప్రకారంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు సావకాశంగా స్వామివారిని తప్పనిసరిగా గంట లేట్ అయినా అరగంట లేట్ అయినా సరే తప్పనిసరిగా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో తల్లిదండ్రులు అధ్యాపకులు భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో శుక్రవారం కాకినాడలోని పిఆర్ ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలల్లో జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ వడ్డీ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పాల్గొన్నారు. పైడ వెంకటనారాయణ సుశీలమ్మ ట్రస్ట్ సభ్యులు పైడ వెంకటేశ్వరరావు, పైడ వెంకటనారాయణ, పైడ శ్రీనివాసరావు, వి శారద హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పద్మశ్రీ మాట్లాడుతూ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో 2 ప్రతిభా అవార్డులు, జిల్లా స్థాయిలో 2 షైనింగ్ స్టార్ అవార్డులు అందుకోవడం చాలా గర్వకారణమని, అలాగే ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు ఉపయోగించుకుని మున్ముందు బాగా చదువుకోవాలని, చదువుతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని, ప్రభుత్వ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సంపాదించాలని చెబుతూ భవిష్యత్తులో ఎలా స్థిరపడాలో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, మా కళాశాల అధ్యాపకులతో క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం బోధిస్తున్నామని, తల్లిదండ్రులు మీ పిల్లల భవిష్యత్తు కోసం కళాశాలకు రోజు మానకుండా సమయానికి వచ్చేట్లు సహకరించాలని కోరారు. పైడా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని, విద్యార్థులు అందరూ రాష్ట్ర స్థాయిలో ప్రతి సంవత్సరం ఇలాగే సత్తా చాటాలని కోరారు. అనంతరం రాష్ట్ర జిల్లా స్థాయిలో అవార్డులు సాధించిన విద్యార్థులను పూలదండ, దుస్సాలువాతో కళాశాల జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఎన్ఎస్ఎస్ అధికారులు పిల్లి వి శివప్రసాద్, కె నిరంజన్ కుమార్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రమంతటా కూడా ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్లో ఈ మీటింగ్ జరుగుతుంది. సో ఇక్కడ మనం స్టూడెంట్స్కి నెక్స్ట్ టీచర్స్ పేరెంట్స్కి మధ్యలో ఒక బాండ్ని క్రియేట్ చేసి, ఒక ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెన్స్ వాళ్ళు క్రియేట్ చేసి, ఎవరిని ఎలా సపోర్ట్ చేస్తే ఈ స్టూడెంట్స్ రాబోయే రోజుల్లో ఇంకా షైనింగ్ స్టార్స్ అవుతారు, ఒక గుడ్ సిటిజన్స్గా అవుతారు అన్నది దానికి ఉద్దేశించి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో ఇట్ హ్యాస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. ఇందులో మనకి నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నది కాకినాడలో ఉన్న రమణాయపేట మున్సిపల్ స్కూల్, అక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ పిఆర్ జూనియర్ కాలేజ్, థర్డ్ ఇస్ పిఆర్ జూనియర్ వొకేషనల్ కాలేజ్, అండ్ దీని తర్వాత నెక్స్ట్ సాలిపేట గర్ల్స్ హై స్కూల్. సో మనం ఇక్కడ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ యొక్క రెస్పాన్సెస్, అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉన్నది, ఏంటి, హౌ దే రెస్పాండింగ్ అన్నది మేము ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అలాగే లెక్చరర్స్ టీచర్స్ కూడా ఎటువంటి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు, హౌ ఫార్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ దర్ ఎఫర్ట్స్. అంటే మనం ఇక్కడ లెక్చర్స్ టీచర్స్ చెప్పవచ్చు, దే ఆర్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అని చెప్పి. దే ఆర్ నాట్ జస్ట్ టెల్లింగ్ లెసన్స్ ఇక్కడ. సో పిల్లల భవిష్యత్ అంతా కూడా లెక్చరర్స్ చేతుల్లోని, టీచర్స్ చేతుల్లోనే ఉంది. సో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్, అలాగే పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్, అలాగే స్టూడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ చిల్డ్రన్స్ మీట్ వల్ల తెలియచేయడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్ అయింది. దీనికి రిజల్టే మనం చూసాము, షైనింగ్ స్టార్స్ అలాగే ప్రతిభ అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 days ప్లాన్ అవ్వనివ్వండి, అలాగే జూనియర్ కాలేజెస్లో తీసుకొచ్చిన కాంపిటేటివ్ సెల్ అవ్వనివ్వండి, అంటే ప్రభుత్వం మనకి ఈ జూనియర్ కాలేజెస్లో ఉన్న వాళ్ళకి కాంపిటేటివ్ బుక్స్ అన్నది ఇవ్వడం జరిగింది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో ఇస్తే వాళ్ళు దాంతో అంటే తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వలేకపోతున్నారని చెప్పి అకాడమిక్ ఇయర్ బిగినింగ్లోనే బుక్స్ ఇచ్చి వాళ్ళు రెగ్యులరైజ్ చేసి ఎవ్రీడే చదువుకుంటూ వెళ్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజీగా క్రాక్ చేయాలని ఉద్దేశంతో దాని రిజల్ట్గానే పిఆర్ జూనియర్ కాలేజ్లో కూడా మనకి ఈసారి 20 స్టూడెంట్స్ టాప్ చేశారు. ఇంజనీరింగ్ అండ్ ఫార్మాలో జాయిన్ అవబోతున్నారు. సో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రభుత్వ కాలేజ్లో చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో సపోర్ట్ చేస్తుందని చెప్పి మన గౌరవ ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. సో వి విష్ ఆల్ ద స్టూడెంట్స్ గ్రేట్ సక్సెస్. అండ్ రాబోయే రోజుల్లో మనకి గూగుల్ ఇంకా డేటా సెంటర్స్లో వీళ్ళందరికీ కూడా మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అలాగే ఒక మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి ఆశిస్తుంది. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర శుభ సందర్భాలను ఆడంబరంగా జరుపుకోవడం కంటే ప్రభుత్వ అన్న క్యాంటీన్లో అన్నదానం నిర్వహించి నిరుపేదలకు భోజనం అందించడం గొప్ప సేవ అని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. అన్న క్యాంటీన్లను ప్రజలు తమ కుటుంబ శుభకార్యాలకు సేవా వేదికగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం డైరీ ఫారం అన్న క్యాంటీన్ ఆకస్మికంగా సందర్శించిన కమిషనర్ క్యాంటీన్లోని సేవలు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, సిబ్బంది పనితీరును పరిశీలించారు. టీవీ, కంప్యూటర్ వ్యవస్థల్లో ఉన్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని
చేయాలని అధికారులను ఆదేశించారు. క్యాంటీన్లో భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడి ఆహారం రుచి, నాణ్యత, సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. క్యాంటీన్లో పరిశుభ్రత ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని కమిషనర్ తెలిపారు. టేబుళ్లను తరచూ శుభ్రం చేయడం, మరుగుదొడ్లను పరిశుభ్రంగా నిర్వహించడం, ప్లేట్లను వేడి నీటితో శుభ్రపరచడం వంటి చర్యలతో నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా దాత గుప్తా మాట్లాడుతూ తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్కి వచ్చే వారందరికీ భోజనాన్ని స్పాన్సర్ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా కుటుంబ సభ్యుల పుట్టినరోజుల సందర్భంగా ఇదే విధంగా అన్నదానం నిర్వహించానని, అన్ని దానాల్లో అన్నదానమే శ్రేష్టమనే నమ్మకంతో ఈ సేవ చేస్తున్నానని చెప్పారు. గుప్త సేవాభావాన్ని అభినందించిన కమిషనర్ హోటల్లో వేడుకలకు వేలాది రూపాయలు ఖర్చు చేసే బదులు అదే మొత్తంతో అన్నా క్యాంటీన్లో 100 మందికి భోజనం పెట్టవచ్చునని పేర్కొన్నారు. ఇంట్లో విందులు ఏర్పాటు చేయడం కంటే అన్నా క్యాంటీన్లో అన్నదానం చేయడం ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని, దాతలకు కూడా ఆత్మసంతృప్తి లభిస్తుందని అన్నారు. సమాజంలో మరింత మంది తమ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో అన్నా క్యాంటీన్లో అన్నదానం నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలుగా మార్చుకోవాలని, పేదల ఆకలి తీర్చడం కంటే గొప్ప దానం లేదని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. టీవీ కంప్లైంట్ వచ్చింది. ఎస్సీ గారితో మాట్లాడి టీవీ కంప్లైంట్ వెంటనే రెక్టిఫై చేస్తున్నాము. అదేవిధంగా సిస్టమ్ కూడా ప్రాబ్లమ్, సిస్టమ్ కూడా ఇక రెక్టిఫై ఇచ్చిన స్టార్ట్అప్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇక రెక్టిఫై ఇచ్చారు. అంటే అక్కడ మనం ఈరోజు ఇడ్లీ అండ్ అదేవిధంగా ఉప్మా ఒకటి పెడుతున్నారు. మన పబ్లిక్ని కూడా కొంతమంది మనం ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎట్లా రుచిగా ఉందా లేదా, పబ్లిక్ ఎడల మా సిబ్బంది సక్రమంగా ప్రవర్తిస్తున్నారు లేదా, ఇన్ టైంలో ఓపెన్ చేస్తుంది లేదా అనే విషయం పైన మనం చేస్తున్నాము. అదేవిధంగా శానిటైజేషన్ చూసినట్టయితే శుభ్రంగా నీట్గా చేస్తున్నాము. ఎప్పటికప్పుడు 5-10 మినిట్స్ కల్లా ఆల్ టేబుల్స్ని క్లీన్గా చేయడం, అక్కడ టాయిలెట్ కూడా క్లీన్గా చేయడం. ముఖ్యంగా ప్లేట్లు కడిగినప్పుడు ముందు నీళ్ళతో కడిగేసిన తర్వాత ఏదైనా మళ్ళీ హాట్ వాటర్తో కడిగించే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. సో శానిటైజేషన్లో కూడా మనం బాగానే మెయింటైన్ చేస్తున్నాము. కొంతమంది మన వ్యక్తులు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కానీ, వాళ్ళు పెళ్లి రోజు సందర్భంగా కానీ, వాళ్ళ మనవళ్ళకి కానీ, మనవరాలు కానీ, కొడుకులు కానీ, కోడలు కానీ ఒక అకేషనల్ డేకి కొంతమంది అన్నదానం కానీ, కిచెన్ దానం కానీ చేస్తున్నారు. అలాగా చేయటం వల్ల మనకి అన్ని దానాలతోనూ అన్నదానం చాలా ముఖ్యం. మన పూర్వజనంలో చేసుకున్న పుణ్యం వల్లే మనకి ఈ జన్మలో మనకి సంక్రమిస్తుందనే ఒక మనకి నమ్మకం. విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పంతం నానాజీ అన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ ఆవరణలోని స్కేటింగ్ రింగ్ లో పనసపాడు లిటిల్ వుడ్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిబిఎస్ఈ సౌత్ జోన్ స్కేటింగ్ పోటీలు 2026-27ను జ్యోతి ప్రజలను చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం క్రీడా పోటీల జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఆయా ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలో అభివృద్ధి కృషి చేస్తుందని వివరించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ తాను క్రీడాకారుడినేనని, తాము క్రీడలు ఆడే సమయంలో మౌలిక సదుపాయాలు అంతగా లేవని, టోర్నమెంట్లకు వెళ్తే స్కూల్ బెంచీలపై పడుకుని క్రీడల్లో పాల్గొనేవారమని వివరించారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 2 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించామని అన్నారు. లిటిల్ వుడ్ స్కూల్ చైర్మన్ నాగేశ్వరరావు, అకాడమిక్ డైరెక్టర్ రాధాలక్ష్మిలు మాట్లాడుతూ తమ స్కూల్లో విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఈ పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ తదితర రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, పోటీలో అబ్జర్వర్ లంకా వెంకటరమణ, లిటిల్ వుడ్ స్కూల్ డైరెక్టర్ శ్రీరామ్ సుహాస్, ప్రిన్సిపల్ ఆర్ ప్రకాష్ తో పాటు కోచ్లు పాల్గొన్నారు. చాలా దృఢంగా ఉంటారు. దృఢంగా కాకుండా హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. వీరికి ఎటువంటి హెల్తీ ప్రాబ్లం కూడా రావు చెప్పాలంటే. ఆ స్కేటింగ్ నేర్చుకునే కాకుండా ఈ రోజున ఈ కాంపిటీషన్ ద్వారా ఈరోజు మీ ప్రతిభవంతులు ఎవరవుతున్నారో వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి ఈ రోజున. అవుతే ఈ రోజున మీరు అందరూ కూడా ఏదైతే మీరు ఈ కాంపిటీషన్స్లో పాల్గొన్నారో, కొంతమంది ఫస్ట్ రావచ్చు, సెకండ్ రావచ్చు, థర్డ్ రావచ్చు. థర్డ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా నిరీక్షణ పడక్కర్లేదు. మీకు వాళ్ళు కూడా నెక్స్ట్ ట్రై చేయండి. తప్పనిసరిగా ఫస్ట్ రావడానికి మీరు ప్రయత్నించండి, తప్పనిసరిగా వస్తారు. ఎవరు నిరీక్షణ పడక్కర్లేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అవుతే ఈ రోజున ఏదైతే మీరందరూ కూడా ఇది స్కేటింగ్ ఎవరైతే నేర్చుకున్నారో చాలామంది చూస్తుంటాం, హెల్మెట్ లేకుండా చేయాలని చూస్తుంటారు. హెల్మెట్ కంపల్సరీ ఉండాలి, నీ క్యాప్, గ్లౌజెస్ కంపల్సరీ వాడుతూ ఉండాలి. ఈరోజు చాలామంది చూస్తున్నాం స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడంలో గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రీడలను ప్రోత్సహించాలన్న ఆలోచనతో
ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం కట్టాలని ప్లాన్ చేస్తారు. కానీ మన కాకినాడలో ఒక స్టేడియం ఉంది మనకి. అలాగే ప్రతి రూరల్ ఏరియాలో కూడా ఒక స్టేడియం పెట్టాలని ఆ రోజు ప్రపోజల్ తయారు చేస్తాం. కానీ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మనం లేకపోవడం వల్ల ఆ స్టేడియంలన్నీ పూర్తి చేయలేక ఇప్పుడు కూడా మళ్ళీ రూరల్ ఏరియాలో క్రికెట్ స్టేడియం తీసుకొస్తే అన్న నానాజీ అన్నాడు క్రికెట్ స్టేడియం తీసుకొస్తే దానికి కోట్లేసి అడ్డు పెడతారండి. అంటే ఎలాంటి వ్యక్తులు ఉన్నారో చెప్పాలని వేదిక ద్వారా చెప్తానని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక క్రికెట్ స్టేడియం మన కాకినాడ రూరల్కి వస్తే మన పిల్లలందరూ ఆడుకుంటారు. ఇక్కడ అలాంటి ఆలోచన కూడా లేకుండా ఆ క్రికెట్ స్టేడియం ఆఫ్ చేయాలని చెప్పి కోర్టుకి వెళ్తారు కొంతమంది. నేను విజ్ఞప్తి చేస్తాను ఈ వేదిక ద్వారా. ఈరోజు స్టేట్ డిగ్రీకి ఇక్కడ కట్టాం కాబట్టి ఈరోజు ఎన్ని రాష్ట్రాల నుంచి వచ్చారంటే 5 రాష్ట్రాల నుంచి వచ్చారు. ఈరోజు తమిళనాడు నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు, మన ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ఇంకా అండమాన్ నికోబార్ నుంచి వచ్చారు, పాండిచేరి నుంచి వచ్చారు, 5 రాష్ట్రాల నుంచి వచ్చారు. 5 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఆడుతున్నారంటే ఇది మన రాష్ట్రానికి గర్వకారణం కూడా సందర్భంగా. స్టేట్ లెవెల్లో 2 కార్యక్రమాలు చేసాం. బీచ్ కబడ్డీ అని, అలాగే జూడో 2 కార్యక్రమాలు చేసాం. కానీ అంతర్రాష్ట్రంగా మొట్టమొదటిసారిగా అంతర్రాష్ట్రంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని పెట్టినందుకు డిప్యూటీ స్కూల్ యాజమాన్యం నాగేశ్వరరావు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. అందరినీ కూడా క్రీడా స్ఫూర్తి అంటారు. మిగిలిన దాంట్లో దేంట్లోనే అంటారు, క్రీడల్లోనే అంటారు క్రీడా స్ఫూర్తి అని. ఎందుకంటారంటే మిమ్మల్ని ఉదాహరణ తీసుకుంటాం. ఒక అపజయం జరిగితే జయం జరిగినాక పోరాటం ఉంటారు. అది మీ నుంచి స్టార్ట్ అవుతుంది, మీ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అటువంటి కార్యక్రమం ఒక క్రీడల్లో ఇవాళ మంచి స్థానం కాకినాడ పట్టణానికి లభించింది. ఇవాళ నిజంగా చాలా ఈ యజమాన్యానికి గర్వకారణం. మేము రీడ్లు పోటీలకు వెళ్ళేవాళ్ళు చిన్నప్పుడు. రీడ్ పోటీలకు వెళ్ళినప్పుడు మేము స్కూల్లో బల్లల మీద బెంచీల మీద కొట్టుకున్నాం. బెంచీల మీద పెట్టుకుని ఎవరైనా పెడితే తిని ఆ స్పోర్ట్స్లో పాల్గొనేవాళ్ళు. మీకు అలా కాదు, ఇవాళ బ్రహ్మాండ ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు యజమాన్యం. పూర్తిగా మీకు టోటల్గా ఫ్యామిలీ రిజర్వేషన్ తీసుకున్నారు, ఇంకా ఊళ్ళో హోటల్స్ అన్నీ తీసుకున్నారు. చాలా చక్కగా ఒక ఇంట్లో పెళ్లి చేయడమే కష్టం, కానీ ఇంతమంది పిల్లలను తీసుకొచ్చి మంచి అకామిడేషన్ అరేంజ్ చేసి నేను బీచ్ కబడ్డీ పెట్టిన 3 రోజులు ఆడపిల్లలు వాళ్ళ ఇల్లు వదిలి వచ్చారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అప్పుడు దాకా ఎంత బాధ్యతగా చూసుకోవాలన్నది మా అబ్బాయి దగ్గరుండి అలాగే చూసుకున్నాడు. ఇవాళ సుమారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ప్రతి ఒక్క పిల్లల్ని ఎంత చక్కగా తీసుకొచ్చాం, ఎంత చక్కగా ఇక్కడ ఆటలు ఆడించాం, ఎంత చక్కగా నగ్గి వాళ్ళు నగ్గుతారు. ఒక్కొక్క ఫస్ట్ ప్రైజ్ వచ్చి వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ చెప్తారు, సెకండ్ ప్రైజ్ ఇస్తారు, సెకండ్ ప్రైజ్ వస్తారు, థర్డ్ ప్రైజ్ వచ్చి వాళ్ళు వస్తారు. 10 వేల క్వాలిఫై అయిపోతే రేపు క్వాలిఫై అవుతారు, ఇంకో చోట క్వాలిఫై అవుతారు. ఆ స్పిరిట్స్ తోటి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ప్రియమైన క్రీడాకారులు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ నాట్ అండర్స్టాండ్ మై లాంగ్వేజ్, బట్ the total thing is you have to go to sports spirit, and I wish you a long prosperous thing, and you have to win and go, and you have to win a good sports spirit. అన్ని స్కూల్స్ నుంచి అందరికీ నిన్నంతా రిజిస్ట్రేషన్లు అయినాయి ఒక రోజు ముందు. ఈ రోజు నుంచి రింక్లో స్కేటింగ్ కాంపిటీషన్స్ రోడ్డు మీద కూడా ఉంది. తోరంగి రూరల్లో తోరంగిలో రోడ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇది 23rd నుంచి 26th వరకు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఆ పిల్లలందరికీ చక్కగా భోజనాలు, అకామిడేషను అన్నీ నేను రిజిస్ట్రేషన్ రోజు అందరికీ ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. చాలా బాగా కోఆపరేట్ చేసి పిల్లలు, పేరెంట్స్ కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ సాఫీగా జరిగినాయి. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు పార్టిసిపేట్ చేయటం. లిటిల్వుడ్ స్కూల్ ఎస్పెషలీ స్పోర్ట్స్, హెల్దీ మైండ్ అండ్ హెల్దీ బాడీ ఏంటంటే కొంచెం ఫిట్గా, హెల్దీగా, హ్యాపీగా స్పోర్ట్స్మెన్షిప్ వస్తే ప్రతిదీ కొంచెం చక్కగా ప్రతి ఒక్కరితోనూ మసులుకోవటం, మంచిగా ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా అన్నీ ఇంటర్లింక్ అనమాట. సో మేము కూడా చాలా ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్కి చేస్తానికి ట్రై చేస్తున్నాము. విత్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ స్కూల్ టీమ్, ప్రతి ఒక్కళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అ టీమ్ ఆర్ సో సపోర్టివ్. ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్దలందరూ వచ్చి ఇనాగ్రేషన్ చేసి వెళ్ళారు. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. మీరందరూ కూడా వచ్చి అందరూ చాలా సపోర్టివ్గా కోఆపరేట్
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తూ మరింతగా విద్యారంగాన్ని అభివృద్ధి పరిచేందుకు కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తోందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఇందులో భాగంగా పిఠాపురం పట్టణంలోని RRBHR ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాలల్లోని గొల్లప్రోలు నగర పంచాయతీలోని జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో జరిగిన ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0కు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలలకు, విద్యార్థులకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే దొరబాబు ప్రసంగించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సన్మానించారు. ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా అయినాటి నుంచి ఈనాటి వరకు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమము రెండు కళ్ళగా చూసుకుంటూ ముందుకెళుతూ ఈ రోజున దాదాపు 2 సంవత్సరాల కాలంలో 600 కోట్ల రూపాయల పైగా ఈ రోజున అభివృద్ధికి ముందు చేసినటువంటి డెవలప్మెంట్ చేసినటువంటి విధానం. ఈ రకంగా గౌరవ శాసనసభ్యులు ఆయనగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అత్యధిక పనులు ఉన్నా కూడా ఈ నియోజకవర్గాన్ని ఒక పడా ఆఫీస్ అని పెట్టుకుని దాని ద్వారా అర్జీ పెట్టుకుంటే చాలు సామాన్యుడు పని చేసే విధంగా ఈ రోజున ముందుకు వెళ్తున్నటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా ఈ రోజున ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరపున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మేమందరం కూడా శాసనసభ్యులుగా మేము కానీ, గీత గారు కానీ, వర్మ గారు కానీ మేమందరూ శాసనసభ్యులుగా చేసిన ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఎంతో అభివృద్ధి ఈ రోజున ముందుకు తీసుకెళ్తున్నటువంటి నియోజకవర్గానికి ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి శాసనసభ్యులు ఈ నియోజకవర్గానికి రావడం ఈ ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుచేతంటే ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు ఈ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసి ఈ నియోజకవర్గానికి ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం ఈ రాబోయే కాలంలో కూడా అటువంటి నాయకుడు ఈ నియోజకవర్గంలో ఉంటే మరింత అభివృద్ధి ఈ నియోజకవర్గంలో సంపూర్ణంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతుందని పిల్లల భవిష్యత్తు దగ్గర నుంచి ప్రతి ఒక్కరి కుటుంబ జీవితాల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు సొంత కుటుంబంలో ఈ నియోజకవర్గాన్ని చూసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి వారికి ప్రత్యేక అభినందనలు ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల ద్వారా నేను కూడా మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తాను. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప పెనుగుదురు రహదారి మధ్యలో గల శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయం వద్ద ఆషాఢ గుప్త నవరాత్రుల ముగింపు దశకు చేరుకోవడం వల్ల అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి దర్శించుకుంటున్నారు. ఆలయం ఆవరణలో సుమారు 10 ఎకరాల ఖాళీ స్థలంలో భక్తుల జనసందోహంతో నిండిపోయింది. ఆషాఢ మాసం గుప్త నవరాత్రుల ముగింపు సందర్భంగా అమ్మవారు శుక్రవారం రాజవారాహి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడం, ఆరాధించడం వలన అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ప్రసాదించడం, భక్తుల కోరికలు తీర్చడం, రాజ్యాధికారం ప్రసాదించడం వల్ల అమ్మవారిని భక్తితో కొలుస్తున్నారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, అలాగే అమ్మవారిని దర్శించుకునేందుకు 2 క్యూ లైన్ల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసి అమ్మవారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఆఖరి రోజు కావడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న, వేద పండితులు సమక్షంలో హోమం, అలాగే అధిక సంఖ్యలో వచ్చిన భక్తులచే అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. తదనంతరం వచ్చిన మహిళలందరికీ ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు అమ్మవారి పేరు మీద చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఈ 11 రోజులతో పాటు శ్రీ శ్రీ కాశీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. అమ్మవారి శక్తి, మహిమ వల్ల భక్తులు కోరిన కోరికలు తీర్చడం జరుగుతుందని అన్నారు. అమ్మవారి దర్శనానంతరం వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. శక్తిగా లక్ష్మీదేవి ఉంటా కుటుంబం ఎప్పుడు కూడా బాగుంటుంది. ఒక ఆడవారే ఏదైనా చేయాలంటే ఇవాళ ఆడవారు అమ్మవారిని కాశీ నుంచి వచ్చింది కాబట్టి అమ్మవారు ఎంత ప్రబలంగా వచ్చారు. ఎందుకంటే కాశీ 4 రోజులు ప్రయాణం, 2 రోజులు వెళ్ళాలి, 2 రోజులు రానాక 4 రోజులు పడుతుంది వెళ్ళాలి. అయినా సరే అక్కడ దర్శనం జరగదు. అటువంటి భాగ్యం మన కడప కొరిపల్ల రోజు దొరికింది. దీనికి మెయిన్ కారణం చిక్కాల అమ్మాజీ, మా అమ్మగారు. వేళ ఆవిడ లేదు. కానీ పెట్టుబాబు భయపడకు, నువ్వు బాగా చేస్తావు కదా, ఇది మాకు ఆరోగ్య ఏంటిది ఎంత అద్భుతం జరుగుతుందంటే అమ్మవారు ప్రభావం ఉన్నవారు కాబట్టి జరుగుతుంది తప్ప వేళ ఎవరి జీవితంలో కూడా ఖాళీ లేదు. అటువంటిది అయినా సరే
10 రోజుల నుంచి ఏకదాటిగా వస్తున్నారంటే ఇదంతా అమ్మవారి కృప, ఇదంతా అమ్మవారి దయ. ఎందుకంటే మానవ జీవితంలో ఏది శాశ్వతం కాదు, చేసుకునే క్రతువు చేసుకునే ఇదే. 10 రోజుల నుంచి అన్నదానం, వేళ 10,000 మంది చీరలు కూడా పెంచబెడుతున్నాం. వచ్చిన అమ్మవారి చీరలు కొన్ని ఉన్నాం, 2 కలిసి మిక్స్ చేసి ఇస్తున్నాం. ఎందుకంటే ఏ ఇంట్లో ఆడవారు మాకు అక్క చెల్లి లేరు, అయినా సరే అక్క చెల్లిగా భావించి అందరినీ ఈ కార్యక్రమం ఎంతో పురోగతి. మేము అనుకున్న కంటే 10 రోజులు కూడా పెరిగితేనే వచ్చాం తప్ప తగ్గలేదు. వేళ ఒక 10,000 అనుకుంటే రామారామి 40 నుంచి 50 అంటున్నారు, అది ఎక్కడ పోతే తెలీదు. కానీ ఇదంతా అమ్మవారు. నేనేమంటానంటే వారంలో ఏదో రోజులు అంటే ఒక శుక్రవారం వచ్చేయకుండా 10 రోజులు కాకుండా ఏదో రోజు వచ్చారో మీకు ఇబ్బంది ఉండదు, మాకు చేయడానికి మాకు ఉండదు. ఇది 23 కుంకుమ పూజ టికెట్ లేదు, దర్శనం టికెట్ లేదు. నేను ఉన్నా లేకపోయినా సరే ఇక్కడ టికెట్ అనేది లేకుండా చేసి కార్యక్రమం చేసాం. ఎందుకంటే లోక కళ్యాణం, అందరూ బాగుండాలి, మనం బాగుండాలి. ఎక్కువ తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు అవ్వలేదు చెప్తారు, దానికి కూడా కార్యక్రమం పెట్టాం. 7 వారాలు, 9 వారాలు, 11 వారాలు అమ్మవారి పూజలో పెట్టి వాములో పెట్టి తాడు అచ్చంతలు ఒక్క ఎత్తామండి. కంపల్సరీగా వాళ్ళు రావాలి, మేము ఎక్కడ పడిపోతూ ఉంటారు, అలా కాదు. ఎందుకంటే సంకల్పం లేకుండా ఇలా చేయగలం. ఆయన వస్తే పంతులు గారు కడతాం, పంతులు గారు కూడా రూపాయి ఒక్కలేదు. ఇది ఎక్కడ డబ్బులు లేకుండా చేయగల సంకల్పం. ఎంత ప్రభావం వెళ్తుందంటే అమ్మవారి కృపణాపతి జరగదు. ఇవాళ పొద్దున కూడా కాకినాడలో వర్షం కొట్టింది, ఇక్కడ వర్షం లేదు. ఈ 10 రోజులు సిరిజల్లు వచ్చి వెళ్ళింది తప్ప ఏం లేదు. ఇవాళ అద్భుతం. లాస్ట్ రోజు చాలా చక్కగా వెళ్తుంది. ఏ ఇంట్లో ఆడవారు పెళ్ళంగా ఉంటే ఆ చెత్తగా చేస్తారండి. అందరికీ ఆడవారు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. పిఠాపురం మండలం జమ్ములపల్లిలో గ్రామ దేవతైన శ్రీ కనకదుర్గ అమ్మవారికి గ్రామస్తులంతా కలిసి ఆషాఢ మాస సారె అందించారు. గ్రామంలో మహిళలంతా తమ ఇళ్ల నుంచి సారె తీసుకుని గ్రామోత్సవాన్ని నిర్వహించి కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారె సమర్పించారు. ఈ సందర్భంగా పురోహితులు ద్విభాష్యం కుమార సుబ్రహ్మణ్య శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెద్దింటి మసేన్ రెడ్డి, చక్రపాణి మూర్తి తదితరులు పాల్గొన్నారు. నిశేషే కృతర్క్తబీజయన శుంభాపహే శుంభధ్వంసన సంహరాసు దురితం దుర్గే నమస్తే అంబికే. జయ దుర్గామాతకు. మన జములపల్లి గ్రామంలో చాలా కాలంగా చేసి ఉన్నటువంటి దుర్గా అమ్మవారికి గత 12 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారు ఆలయం కట్టి ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 1 సంవత్సరం కన్నా ఇంకా ఎక్కువగా మళ్ళీ సంవత్సరం అలాగే గ్రామ ప్రజల సహకారంతో, భక్తురాల సహకారంతో చాలా చక్కగా ఆషాఢ మాసం సారే ఏర్పాటు చేయడం జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా మరింత ఎక్కువగా ఈ అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈనాటి అమ్మవారి అలంకారం, గాజుల అలంకారం చాలా చక్కగా ఉంది. అమ్మవారు వీడియోల్లో చూడడం కాదు, ప్రత్యక్షంగా వచ్చి చూసే అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విద్యా అభివృద్ధిని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేసేందుకు ప్రతి ఏటా మెగా పేరెంట్స్ టీచర్స్ 4.0 ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కాకినాడలో గల నగరపాలక సంస్థ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. కార్యక్రమానికి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు కళ్యాణి అధ్యక్షత వహించగా టీడీపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్, ఎస్సీసెల్ నాయకుడు సీకోటి అప్పలకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీకోటి అప్పలకొండ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యా వైద్యంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బడే సత్యారావు, గంగిరి ప్రసాద్, నక్కా జీవన్, గగిర వీరబాబు, గంగిర సురేష్, చోడిపల్లి రమణ, నకిలే భవానీ, సామంతుల నాగేంద్ర ప్రసాద్, చికోలి ప్రసాద్, సీకోటి చక్రం, బల్ల కుమార్, స్కూల్ హెచ్ఎం, కళ్యాణి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ స్కూల్ గురించి గ్రామస్తులు, టీచర్లు చాలా పట్టుబట్టారు. అయితే గత గవర్నమెంట్లో పరపడేసి స్లాబ్ వేసి లేదు. అది గవర్నమెంట్ మారినంటే ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఇక్కడ మేము వాళ్ళు ఇన్సెంటివ్గా ఉన్నా మేము చెప్పగా మనకి ఇది పూర్తి చేయాలని మొత్తం పిల్లల్ని అందరికీ పూర్తి చేసి ఇవ్వాలని పెడితే అది శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన తర్వాత ఇందులో ఎంత తక్కువ పిల్లలు తక్కువ ఉన్నారో అని ఏదో ఇచ్చి చూశారు. కంపెనీ ఏం చేయాలంటే
కమిషనర్ అనగానే ఏదో దానికి ల్యాబ్లు ఇచ్చేది చూసానండి. ఇప్పుడున్న స్కూల్ సరిపడా వచ్చింది తప్పకుండా పిల్లలని, కానీ గ్రామస్తులు, టీచర్లు, హెడ్ మాస్టర్ గారు మొత్తం అందరూ పట్టడం గురించి మేము గత ఎమ్మెల్యే గారితో మాట్లాడి దీని గురించి చాలా ఆషాఢమాస దశమిని పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురంలోని జమ్మిచెట్టు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 22వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పీర్ల లక్ష్మీ ప్రసన్న రామ్జీ మాట్లాడుతూ జమ్మిచెట్టు కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఎంతో పురాతనమైన ఆలయమని, మా పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించడం తెలుగు సాంప్రదాయంలో విశిష్టమైన ఆచారమని తెలిపారు. అమ్మవారి కృపతో రైతులు, ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వం పైన, మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మీద ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్నాథపురం 22వ వార్డులో వెలిసి ఉన్న శ్రీ జమ్మిచెట్టు అమ్మవారి గుడిలో ఉన్నామండి. మనం ఈ అమ్మవారి పురాతన నుంచి కూడా యావత్ కాకినాడ ప్రజల్ని, అలాగే 22వ వార్డు జగన్నాథపురం ప్రజల్ని కూడా చాలా చల్లగా చూస్తున్నారు. అదే ఆషాఢంలోని సారి పెట్టడం ప్రతి సంవత్సరం ఆనవాయి అమ్మవారికి. అలాగే ఈ రోజు శాకాంబరి దేవి అవతారం కూడా రెండు కలిసి రావడంతో భక్తులు యథావిధిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని, అలాగే సారి సమర్పించుకోవడం జరిగింది. అందులో మేము కూడా భాగస్వాములు అయ్యామండి. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చాలా భారీగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ అమ్మ ఆశీస్సులతో చాలా ఆనందంగా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే కొండబాబు గారిని కూడా చల్లగా చూస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. పిఠాపురంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పిఠాపురం పట్టణంలో శృంగేరి శంకర మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ఆఖరి రోజున వారాహి మాతకు ఆలయ అర్చకులు కోట సత్యనారాయణ శర్మ, కోట జగన్నాథ శర్మ పంచామృతాలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ విశేషంగా అభిషేకాలు జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అమ్మవారి అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేశారు. అమ్మవారికి నీరాజన మంత్రపుష్పం సమర్పించి భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా అర్చకులు కోట సత్యనారాయణ శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దూళ్ల అయ్యన్న, వేములూరి రాజ్ కుమార్, నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. దశమి మహాపర్వదినంలో అమ్మవారికి ఈ రోజు వరకు చేసుకున్నటువంటి మహామహిమాన్వితమైనటువంటి మంత్రములన్నిటిని ఇవాళ ఆహుతుల రూపంలో పూర్ణాహుతి కార్యక్రమము ప్రారంభమవుతోంది. అమ్మవారికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకము, అలంకరణ, అర్చన పూర్తి చేసి ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. భక్తులు 50 మంది కూడా ఆ అమ్మవారి యొక్క వారాహి మాత యొక్క అనుగ్రహంతో సస్యశ్యామలమైనటువంటి ప్రకృతి వైపరీత్యములు లేకుండా సకాలములో వర్షములు పడి అన్నదాతకి పరిపూర్ణమైనటువంటి ధాన్యాన్ని లభింపజేసి అమ్మవారు అందరికీ కూడా పరిపూర్ణమైన ఆయురారోగ్య ఆయుష్య ఐశ్వర్యములు, ధనకనక వస్తువాహనములు అన్ని సంప్రాప్తించి ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందరూ పొందాలనే కోరికతోటి జగద్గురుల ఆశీస్సులతోటి ప్రారంభమైన కార్యక్రమం దశమి ఈ రోజున పూర్తయి అమ్మవారందరూ కూడా పూర్ణాహుతి పూర్తి చేసుకుని ఒక్కసారి ప్రదక్షిణ చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుని తమ యొక్క గృహాలకి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము. వారాహి నవరాత్రుల సందర్భంగా వేద విజ్ఞాన ప్రతిష్టానం ఆధ్వర్యంలో గుప్త నవరాత్రుల ముగింపును పురస్కరించుకొని హోమం పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. వారాహి నవరాత్రుల సందర్భంగా వేద విజ్ఞాన ప్రతిష్టానం ఆధ్వర్యంలో స్థానిక రామారావుపేట ఆంధ్ర బ్యాంక్ పక్కన ఉన్న ప్రతిష్టాన కార్యాలయ ప్రాంగణంలో గురువారం వారాహి హోమాలు ఘనంగా తొలి ప్రముఖ జ్యోతిష్ పండితులు డాక్టర్ పుసులూరి ఫణిశర్మ మాతృమూర్తి దీక్షధారిణి బాలత్రిపుర సుందరి జ్యోతి ప్రజ్వలన చేయగా వారాహి నవరాత్రి హోమాలను దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో హోమాలు జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ పుసులూరి ఫణిశర్మ మాట్లాడుతూ వారాహి అమ్మవారి పూజలు నిరంతరం చేసుకోవడం ద్వారా ఎన్నో శుభాలను పొందగలమని, అదేవిధంగా వారాహి గుప్త నవరాత్రులను భక్తితో నిర్వహించడం ద్వారా కుటుంబం, సమాజం సుఖ సంతోషాలతో ఉంటుందన్నారు. ప్రతిష్టానం ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా విశేష హోమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ పరశురాం, సత్యబాబు, రాజేష్తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సంవత్సరం మొదలెట్టిన ఆషాఢమాస వారాహి నవరాత్రి హోమాలు 9 రోజులు దిగ్విజయంగా చేసుకుని ఈరోజు మహాపౌర్ణమితోటి హోమం కంప్లీట్ చేసుకున్నాం. దీనివల్ల ప్రజలకన్నీ సుఖశాంతులు చక్కని సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ హోమంలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా వారాహిమాత ఆశీస్సులు శుభ సంకల్పాలు అన్నీ ఉంటాయి. ఇలాగే ప్రజలందరూ కూడా నవరాత్రి హోమాల్లో పాల్గొని వారి అభీష్టాలు నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో అవసరం. మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ప్రజల అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా అందుబాటులోకి రోడ్డు తీసుకొని వచ్చా. ముత్తా గోపాలకృష్ణ వారధి రోడ్డు పనులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. క్యాచ్ ది రైన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి. కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ పిలుపు. లిప్ పాఠశాలగా సామలకోట బ్రౌన్పేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్లస్ ఎంపిక. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.